సౌదీ అరేబియా ఇప్పుడు ఎకానమీని డైవర్సిఫై చేసుకుంటుంది. ఎకానమీని డైవర్సిఫై చేసుకోవడానికి ప్రత్యేకంగా కేవలం ఆయిల్ మీద కాకుండా చమురు మీద మాత్రమే కాకుండా ఇక రకరకాల అంశాల్లో సౌదీ అరేబియా ముందుకెళ్తుంది అనమాట. అంటే సర్వీస్ సెక్టర్ అయి ఉండొచ్చు, ఇండస్ట్రీస్ రకరకాల వేరే వేరే ఇండస్ట్రీస్ అయి ఉండొచ్చు, వీటన్నిటి మీద ఇన్వెస్ట్ చేస్తుంది అనమాట. విజన్ 2030 పేరిట సౌదీ అరేబియా చాలా పెద్ద ప్లానే వేసింది. దీనిలో భాగంగా రీసెంట్గా సౌదీ అరేబియాలో ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ కఫాలా సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా అబాలిష్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు మైగ్రెంట్ వర్కర్ కావచ్చు, ఎంప్లాయీ కావచ్చు, డైరెక్ట్గా సౌదీ అరేబియా వెళ్ళిన తర్వాత ఆ ఎంప్లాయర్ కిందే పనిచేయాల్సిన అవసరం లేదు, బయటికి ఎక్కడికైనా వెళ్ళి పని చేసుకోవచ్చు. అంతేకాదు వాళ్ళ ఎంట్రీ వీసా, ఎగ్జిట్ వీసా దీనిపైన ఎంప్లాయర్ కంట్రోల్ ఉండదు. అదేవిధంగా వాళ్ళ సంరక్షణ పేరిట వాళ్ళ డాక్యుమెంట్స్ ఎంప్లాయర్ లాక్కోవడానికి ఉండదు. ఇలా కఫాలా సిస్టమ్ని కంప్లీట్గా బ్యాన్ చేసేసారనమాట. దీంతో అంతర్జాతీయంగా సౌదీ అరేబియా కొత్త తరం చూడబోతుందా, ఒక కొత్త తరం డెవలప్మెంట్ చూడబోతుందని చెప్పి అందరూ సంతోషపడుతున్నారు.